నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. మరి నేడు కలి ప్రభావం చేత కనుమరుగవుతుందనే చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ సోషల్ మీడియాలో పోస్టులకు మాత్రమే గుళ్ళకెళ్ళి పొడలు తీసి పెట్టుకుంటున్నాము. ఇందాక చెప్పినట్టే మరి మనతో పాటు ఉన్నారు మాదాపల్లి ఆశ్రమ అధిపతి. మరి వారు కూడా 2 నిమిషాలు 2 ముక్కల్లో సనాతన ధర్మం గురించి మరి జరుగుతున్న దాడులపైన, ముఖ్యంగా గత 75 ఏళ్ల నుంచి కూడా స్వతంత్రం వచ్చినప్పుడు కూడా హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. వారు ఏం స్పందించాలో చూద్దాం. చెప్పండి సార్, హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మీ స్పందన ఏంటి? అవి తప్పు. వాళ్ళు అజ్ఞానులు, మూర్ఖులు కాబట్టి ఆ దాడులు చేస్తున్నారు. దాడులు చేసిన వాళ్ళు అజ్ఞానులా, దాడులు చేపించుకున్న వాళ్ళు అజ్ఞానులు? దాడులు చేసే వాళ్ళు అజ్ఞానులు. మరి మన జ్ఞానం అయినప్పుడు మనం స్పందిస్తున్నామా? మరి నాలాంటి వాడు స్పందించి ఏం చేయగలుగుతాడు? చెప్పండి. నేను స్పందిస్తాను, నా మనసులో అనుకుంటాను, అరే వాడు తప్పు చేస్తున్నాడు, దుర్మార్గుడు అని అనుకుంటాను. నేను స్పందించి నాకేం బలగం ఉందా, ఫోర్స్ ఉందా, ఏం చేయగలుగుతాను? నేను తప్పని నాకు తెలుసు వాడు చేసేది. అయితే ఈ తప్పు ఎందుకు చేస్తున్నాడు అంటే వాడు అజ్ఞాని, మూర్ఖుడు, వాడికి సంస్కారం లేదు. వాడు ఏమనుకున్నాడంటే నా మతమే గొప్పదనుకుంటాడు. అదే తప్పు. అన్ని మతాలంటే వేరే వేరే మార్గాలు, ఇవన్నీ భగవంతుడు చేయడానికి వేరే మార్గాలు. అంతేగాని నా మతమే గొప్పది ఒకటి అనుకోవడం తప్పురపాటు. వాడు అట్లా ఆ మార్గం ఉన్నవాడు అంతే. వాడికి వాడు మాట్లాడడం నేను అనుకోను. పరిష్కారం ఏంటి మరి? వాడు మార్గపాయ మన పైన దాడులు చేసి మన గొంతు కోస్తా ఉంటాడు కదా. అవునండి. దీనికి ప్రభుత్వం కూడా స్పందించాలి. మొదలు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు స్పందించే లాభం లేదు. ప్రభుత్వం స్పందించాలి. నేను ఒక ప్రశ్న నేను గట్టిగా అడగాలనుకున్నా. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? మనం తిరగబడినప్పుడు మనం ప్రశ్నించిన ప్రభుత్వం తన చర్యలు తీసుకోదు కదా. ఆశ్రమాధిపతులు, భక్తులు మనం అంతా ప్రశ్నించినప్పుడు కదా అదే ప్రజలు కూడా తిరగబడుతున్నారని మన అందరం మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం కాదు కదా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అది నిజమే, మీరు అని అడగడం. కానీ జనంలో కూడా నుంచి రావాలి. వస్తే అందులో నాలాంటి ఒక చిన్న ఆశ్రమానికి అధిపతిని నేను చెప్తున్నాను, అది తప్పు చేస్తున్నాడు అంటున్నాడు. నేను ఒక్కరిని అనుకుంటే నేతాజీ పెడతాను అంటే నేను చిన్న ఆశ్రమాన్ని మీరు అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? మరి అంటే అంతకంటే చేయగలిగింది ఏమి లేదు దాన్ని. అయితే ఈ సందర్భంలో నేను చెప్పేది ఒకటే, మనుషులు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి అవన్నీ చేస్తారు. వాళ్ళలో జ్ఞానం రావాలి. జ్ఞానం అనుకుని చిన్నవాడు ఇవన్నీ చేయరు. ధన్యవాదాలండి. మరి ఇప్పుడు మాదాపల్లి ఆశ్రమాధిపతి గారు కూడా మేమేం చేయగలము అంటే అందరూ సమూహంగా లేనప్పుడు ఏం చేయలేమంటున్నారు. మరి తప్పకుండా అందరూ ఈ మధ్యనే చైతన్యం అవుతారు, తప్పకుండా అవుతారు. మరి తిరిగి మళ్ళీ ఇందులో శక్తి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందరు పార్టీలు ఖచ్చితంగా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. జై శ్రీరామ్. ఇంకా 2 నిమిషాలు వాళ్ళ కార్యకర్తలు కూడా, సహాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మానించే ప్రయత్నం చేద్దాం.